సార్ మీరు చాలామంది ప్రముఖ వ్యక్తులతో నటించారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. అండ్ నాగార్జున గారితో మీరు షిరిడి సాయి మూవీ చేశారు. మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అమ్మ. ఎందుకంటే ఆ సాయిబాబా సినిమాలో ఒక 4 సాంగులు గ్రూప్ ఆడానమ్మా. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, మంచి కెమెరామెన్ అని పేరు గుర్తురాలేదు, వదిలేసి లివిట్. ఆ సినిమా ఒక సాంగ్ వచ్చి కుల్మనాలి వెళ్ళామమ్మా. 0.7 టెంపరేచరు. అందులో ఋగు మహర్షి గెటప్ వేసానమ్మా. అసలు అక్కడుండే ఋషులు నన్ను వచ్చి ఆశీర్వాదం అడిగారమ్మా. అంత పర్ఫెక్ట్గా రాఘవేంద్రరావు గారు డిజైన్ చేశారంటే ఫస్ట్ ఆయనకమ్మా. ఎందుకంటే ఆయన మారి డైరెక్షన్ చేసేవాళ్ళు లేరమ్మా. ఆయన సాంగ్స్ అయినా కూడా ఏ సాంగ్ అయినా డెడికేట్ చేసి అక్కడే ఉండి అలా కావాలని తీసుకుంటాడమ్మా. అందుకు కృష్ణారెడ్డి గారని మీకు తెలుసుంటారు, మంచి కొరియోగ్రాఫర్, మంచి బంప్, చాలా బాగా చేస్తాడు ఆయన. అలాంటి సాంగ్ చేస్తాడు నేనే అనుకోలేదు. డివోషనల్ కదా సాంగ్, అది అద్భుతంగా చేస్తాడు. అందులో అన్ని సాంగ్స్ మోర్ దెన్ ఆయనే చేశాడు. అదొక ఎక్స్పీరియన్స్ అమ్మా. ఆయన ఎంత బాగుంటాడంటే నాగార్జున గారు అసలు పెద్దాలా, చిన్నాలా, కొత్తాలా, పాతాలా ప్రతి ఒక్కరూ మన వాళ్ళు అనుకుని అంత బాండింగు. ఏదైనా అవసరం అంటే పరిగెత్తే వచ్చి ఏం కావాలో మీకు నడుపుతారమ్మా. అంతకుముందంతా నాగార్జున గారిని మేము మా చిన్న వయసులో చూడాలంటే భయపడేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు పెద్ద ఆర్టిస్ట్ కదా నాగేశ్వరరావు గారు. కానీ ఆయన చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్, ఓహో ప్రతి ఒక్కరితో బాగుండాలని. అలాగే అందులో 4 సాంగులు, 4 వైవిధ్యమైన సాంగులు. కుల్మనాలి అని ఒక లొకేషన్కి వెళ్ళామమ్మా. అసలు ఎంత బాగుంటుందంటే అంత మంచి లొకేషను, పెద్ద కోనేరు ఉంది. అందులో మీరు అందరూ ఆశ్చర్యపడతారు, ప్రతి ఒక్కరు ఆ కోనేరుకి వెళ్ళాలా. అందులో ఒక 200-300 నీళ్ళ పాములు ఉందమ్మా. కోనేరు లోపల మళ్ళీ ఇంకొక కోనేరు ఉంది. అదొక స్వీట్ ఎక్స్పీరియన్స్. అలా ఆయన గురించి కానీ, వెంకటేష్ బాబు గురించి కానీ, అసలు వెంకటేష్ బాబు ఒక అల్టిమేట్ యాక్టర్ అండి. ఆయన టైం టు టైం కరెక్ట్ లొకేషన్కి వస్తారు. అతనిది నేను ఒక సినిమా చెప్తాను, ఎందుకంటే అన్ని సినిమాలు మనం చెప్పలేము. ఒక అవార్డు సినిమా అది, భానుప్రియ గారు కూడా ఉంటారు, డ్యూయల్ రోల్, జయం మనదేరా. చిన్ని చిన్ని ఆశలకు చిందులేయనా ఊరువాడా ఉత్తరవే జాతర. అందులో అతను 2 షేడ్స్ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. మా క్యారెక్టర్ సాంగ్లో అలాగే ఉంటాడు, ఇంకో సాంగ్లో ఇంకో షేడ్ ఉంటుంది. అట్లా వెంకటేష్, ఇట్లా నాగార్జున, ఇటు చిరంజీవి, బాలకృష్ణ గారితో చేస్తే మాత్రం ఆ స్టైలు, ఆ ఎంజాయ్, ఆ ఎనర్జీ. మేము ఒక సినిమా చేసామమ్మా, బాలకృష్ణ గారిది ఇడ్లీలో బీరే పోసి అనే సాంగ్. ఆ సినిమా వచ్చి తమిళ్లో చేస్తారు, తెలుగులో కూడా ఉంది. ఆ సాంగ్ అద్భుతం, ఫుల్ ఎంజాయ్ అండి. అతనికి నాకు చిన్న బాండింగ్ ఏమిటంటే అతనికి తమిళ్ వచ్చు, కానీ కొన్ని అర్థాలు తెలియదు. అతను మెడ్రాస్ వాళ్ళని ఆవును తమిళ్లో ఏమంటారు బాబా భాస్కర్ ఇప్పుడు కొరియోగ్రాఫరు, అప్పుడు డ్యాన్సర్గా ఉన్నారు దినేష్ మాస్టర్ గారి సాంగ్. అంటే ఎవరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. అక్కడ తెలుగు తమిళ్ వచ్చిన ఒకే ఒక వ్యక్తి నేనే. అప్పుడు ఆవుని తమిళ్లో మాడు, పసుమాడు అంటారట, అప్పుడు నీదా మాడు కూడా అన్నాడు. అక్కడి నుంచి ఆయన ఎంత ఎంజాయ్ చేస్తాడంటే, అలా ఉంటే ఏంటి అలా ఉన్నావు నువ్వు, రా ఏం కావాలా అంటే ఐస్ క్రీమ్ తింటాం సార్ అంటే, లొకేషన్లో 2000 మందికి ఆయన ఐస్ క్రీమ్ ఇచ్చాడమ్మా. ఆయన ఏదో ఒక ఐటెం తింటా ఉన్నాడు, చూస్తూ ఉన్నాను నేను. రారా తమ్ముడు తింటూ అంటే లేదు సార్ అంటే, లొకేషన్ అందరికీ ఆ ఫుడ్, ఆయన ఏం ఫుడ్ తీసుకున్నాడో ఈచ్ వాటర్ బాయ్తో సహా ఫుడ్ ఇప్పించాడమ్మా. అంత మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. అతను అందరూ ఏదేదో అంటారు కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తానమ్మా. మంచి వ్యక్తి. ప్రతి టెక్నీషియన్కి, ప్రతి డాన్సర్కి 1000 రూపాయలు నా చేతులు ఇచ్చి పంపించాడమ్మా. కవర్లో వేసి పేర్లు అడిగాడు ఫస్ట్. ఏదో పేర్లు అడతారులే అని వచ్చిన వాళ్ళు మెడ్రాసు, హైదరాబాద్, మాస్టర్స్, అసిస్టెంట్లు అందరూ పేర్లు ఇస్తే అందరికి అన్ని కవర్లు పెట్టి మాడే రారా అని ఇచ్చినాడమ్మా. అంటే అంత మంచి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారమ్మా. బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, చిరంజీవి కానీ, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందమ్మా. కాబట్టి ఇండస్ట్రీలో వాళ్ళు అంత బాగున్నారు. వాళ్ళ అనుభవాలు మనం తీసుకోవాలా. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే డెఫినెట్గా మనం అది వదిలేవాళ్ళమ్మా. ఎందుకంటే ఆ రోజు మనం బాధపడ్డాం కదా, రేపు ఇంకోరు బాధపడితే తప్పు కదా అది. కాబట్టి మనం చేయకూడదు. వీలైతే సినిమాని బతికిస్తాం, మనం బతుకుతాం.